అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు వారి ప్రేమ గల పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. దేవునికి స్తోత్రములు. ఈరోజు మరి మనము కొన్ని దేవుని మాటలు తెలుసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకి 2022 సంవత్సరం నుంచి మరి 23వ సంవత్సరంలో తీసుకొచ్చినందుకు గాను ఆయనకి ఎంతగానో మనం రుణపడి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మన దేవుని వాక్యానికి వెళదాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము గల దేవ, కృపామయుడ, కరుణామయుడ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలయ్యా తండ్రి. మమ్మల్ని ఇప్పటి వరకు క్షేమంగా ఉంచినందుకు మీకు ఎలలేని స్థుతులు అయ్యా ప్రభా. నాయనా, ఎంతోమంది గతిస్తున్నా కానీ ఆయా మమ్మలను మీ ఉచితమైన ప్రేమతో కృపతో మమ్మల్ని కరుణించి సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మీ వాక్యం ఇప్పుడు ధ్యానిస్తుండగా తండ్రి, నీ అల్పుడను బలహీనుడను చేతగాని వాడు ప్రభా. మీరు నా తట్టు ఉంటేనే నేనేమైనా మాట్లాడగలను ప్రభా. ఆ నోరును పూరగా చేసిన ఆయన నన్ను వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. నేను ఉట్టివాడు నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. ఎస్సా, మీరు నాలోకి రండి ప్రభా. నాయన, నా మాటలు కాదు నాయన వినేది, మీరు మీ మాటలు వినాలి, మీ పరిశుద్ధమైన మాటలు వినాలి తండ్రి. ఇదిగో నేను ఈ వాక్యం ధ్యానిస్తుండగా మీరు మా మధ్యలో ఉండమని యేసుక్రీస్తు వారి నీ నామములో బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం ఈ కొత్త సంవత్సరం వచ్చాం కదండి. గడిచిపోయినటువంటి సంవత్సరంలో మరి యేసుక్రీస్తు వారికి మనం ఏమైనా చేయగలిగి ఉన్నామా అని మనం ఒకసారి పరిశీలించుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి లోకానికి వస్తారని, మరి పాపాలన్నీ మరి భరించి ఆయన శిలువలో మరణించి తిరిగి లేస్తారని మనం ఎన్నో చదువుకున్నాం. యెషయా ప్రవక్త అయితే ఎన్నో వందల సంవత్సరాల క్రితమే చెప్పారు. యెషయా 7:14 అంటారు, కన్యక గర్భవతి అయి కుమారుని కను, అతనికి ఇమానియేల్ అని పేరు పెట్టుతారు. ఇమానియేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us. మనం అంటువాడు కాదండి, గాడ్ ఈజ్ విత్ us. చూడు, మరి ఆయన కన్యక గర్భమునగా జన్మించి ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన ఇమానియేల్ అనగా మనకు తెలిసిందే. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, మన కష్టాల్లోను, మన ఇబ్బందుల్లోను, మన ఇరుకుల్లోను, అన్ని వేళలా ఆయన మనతో ఉంటాడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. కొంతమంది అనుకుంటారు కదా, అరే మనం ఎందుకు బ్రతకాలి, ఏం చేసాం, చనిపోతే బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది. ఏలి అంతటి మహా గొప్ప ప్రవక్తే మరి ఒకనాడు ఆయన శబరి వృక్షం కింద పడుకుని లేవక మరి చనిపోతామని అనుకున్నప్పుడు దేవదూత వచ్చి మాట్లాడుతుంది, లేనాయనా నువ్వు ఇంకా ప్రయాణం చేయవలసింది చాలా దూరం ఉంది అనుకుంటారు. మరి మేమేం చేసాం ప్రభు గురించి? ప్రభు ఇంతగా చేసాడే మన కొరకు. మనం ఎంతకాలం ఇట్లా ఉంటాం? మనం మట్టిలో కలిసిపోయే వరకు కూడా చూడండి, మనం ఉన్న కొంతకాలం మనతో కొంతమంది ఉంటారు, కొంతకాలం ఉంటారు, కొంతకాలం నడుస్తారు, తర్వాత సమాధి వరకు నడుస్తారు. ఆ తర్వాత సమాధి తర్వాత కూడాను మనతో నడిచేవాడు యేసే, ఇమానియేల్. ఆయన ఎప్పుడు ఎళ్ళవేళలా తర్వాత కూడా మనతోనే ఉంటాడు. ఆయన్ని వదలక పట్టుకుని మరి ఈ క్రొత్త సంవత్సరంలో మనం ఏమన్నా దేవుని గురించి, దేవుని కొరకు చేశామా? మనం ఏమన్నా దేవుని గురించి మరి శ్రమ పడ్డామా? దేవుని గురించి మరి ఏమైనా ఆత్మలను తీసుకొచ్చామా అని మనం పరీక్షించుకుంటే ఏమీ లేదు. పౌలు గారు అంటాడు కదా, మనం బలహీనమే అయినట్టున్నాం కానీ బలహీనం కాదంటాడు. మనము ఓడిపోయినట్లే ఉన్నాం కానీ ఓడిపోవట్లేదు, వెనుదిరిగినట్లే ఉన్నాం కానీ వెనుదిరగట్లేదు.
ఆయన మనతో ఉంటే సమస్తము సాధ్యం. సమస్తం, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అందుకని మనము దేవుడితో ఉందాం. మరి 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తు శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళ మీద కరుణించి మరి యెహోవా యుద్ధం చేశాడు. ఎన్ని రకాల తెగుళ్ళు పంపించాడు? 10 రకాల తెగుళ్ళు వాళ్ళ మీద పంపించి చివరికి ఆ యొక్క రాజుని మరి విసిగించి ఆ ప్రజలను తీసుకొస్తారు. చివరికి వాళ్ళు వచ్చేసి ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోతారు. అప్పుడు కూడా మోషేని వాళ్ళు సనుక్కుంటారు, ఏమైనా ఐగుప్తులో మేము సమాధులు ఖాళీ లేవా, అక్కడ మేము చనిపోయేవాళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మోషే గారు అయితే మళ్ళీ ప్రార్థన చేస్తారు, మళ్ళీ మొరపెడతారు. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆ కర్రతో మరి చూపించి మరి ఎర్ర సముద్రం పాయలుగా చేర్చి ఆరిన నెలను నడిచేలాగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎన్ని మహిమలు! మరి వీళ్ళంతా కూడాను ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని, ఎన్నో అనుభవాలు పొందాలని, కొద్ది రోజులు మాత్రమే నడవలసినటువంటి ఆ ప్రయాణం ఇశ్రాయేల్ అందరినీ కూడాను 40 సంవత్సరాలు మరి అరణ్యంలో బాగా రాటు తీరేలాగా, పదును పెట్టేలాగా, అనేక రకాల అనుభవాలు వచ్చేలాగా వారిని అరణ్యంలో నడిపించారు. అరణ్యంలో నడుచుకుంటే మామూలు మాట కాదు. ఇప్పుడు మనకు అన్ని సాధకాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయినాను మనం 1 కిలోమీటర్ నడవలేదు. చూడండి మరి అప్పుడు ఆనాడు మరి ఏం సౌకర్యాలు లేనప్పుడు మరి వారితో ఉండి వారు అడిగినప్పుడు మన్నాను కురిపించారు. అరణ్యంలో బాధలు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, అవమానాలు ఎన్ని వచ్చినా కానీ మరి మనం ఆయనకు మొరపెడితే ఆయన అన్నిటి తీసి, ఎందుకంటే ఎన్ని కష్టాలను చేసే వెళ్ళాడు. పేదరికంలో పుట్టాడు, ఇల్లు లేదు, అవమానించారు, గడ్డం పెరికారు, ఉమ్ము వేశారు, దూషించారు, కొరడాతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఇవన్నీ అనుభవించారు. అన్ని బాధలు తెలుసు ఆయన. కాబట్టి బాధలు తెలిసినవాడు ఆయన, కష్టాలు తెలిసినవాడు. మనం మొరపెట్టుకుంటే ఆయన తప్పకుండా వింటాడు, తప్పకుండా మరి మనలను కాపాడుతాడు. అదే 2022లో ఎన్నో పాఠాలు, ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాం, ఇబ్బందులు పడ్డాం. వాటి నుండి మనం 2023వ సంవత్సరంలో మరి వీటన్నిటిని అధిగమించి, వీటన్నిటి నుంచి బయటకు వచ్చి దేవుని కొరకు మనం ఏమైనా చేయగలగవా? వాట్ ఈస్ అవర్ ప్లాన్? వేర్ వీఆర్ స్టాండింగ్? వాట్ వీ హ్యావ్ డన్ సో ఫార్ ఫర్ ద గాడ్? మనం ఇప్పటి వరకు ఏమైనా చేసి ఉన్నాము? మనం పరీక్షించుకోవాలి. ఎన్నో రకాలైనటువంటి బాధల నుంచి, ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి మనల్ని దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. చూడండి, 2023వ సంవత్సరంలోకి వచ్చాము. జనవరి నెల స్టార్ట్ అయిపోయింది. మనల్ని మనం పరీక్షించుకోవాలి. గడిచిన కాలం అంతా దేవుడు ఎంతగానో మనల్ని ఆయన మాదైశ్వర్యం నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి మనం పరీక్షించుకోవాలి, ఏమైనానో ఆయనకి మనం చేశాను. ప్రతిసారి మనం ఆయనతో నడుస్తుంటే మనతో ఉంటాడు ఆయన. తప్పకుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆనాడు ఇశ్రాయేలు కూడా ఏం చేశారు తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారితో పాటు వారి మనసాన్ని, అంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఈ బైబుల్ అంటే దేవుని వాక్యాన్ని మాత్రం తీసుకెళ్లకుండా మానలేదు. వారితోనే తీసుకెళ్ళారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ సనుక్కున్నా కానీ మనసు మాత్రం విడిచిపెట్టలేదు. మరి ఈనాడు మనము పరిశుద్ధమైన గ్రంథమును మరి ఏమాత్రం చదువుతున్నాం? మరి ఏమైనా 4 మాటలు చెప్పాలంటే మనం చదివితేనే చెప్పగలం. చూడండి, ఒక బాయ్ మరి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడంటే ఎందుకు ఫెయిల్ అవుతాడు? అతను చదవలేదు కాబట్టి. చదివంటే రాయగలడు, రాసి ఉంటే పాస్ అవ్వగలడు. మనం ఇవన్నింటిలో ఎదుర్కోవాలంటే ఒకటేనండి, దేవుని గ్రంథం, పవిత్రమైన గ్రంథం. ఇది చదవండి. అందరూ చదివితే మరి ఎన్నో మేళ్ళు, ఎన్నో మర్మాలు ఉన్నాయి తెలుసుకోవాలంటే. మనం త్వరగా ముందుకు వెళదాము.
కొలసీ పత్రిక, ఎఫ్ఎస్సి పత్రిక చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక అంటే ద బాడీ ఆఫ్ క్రైస్ట్, సంఘం గురించి చెప్తూ ఉంటుంది. అదే కొలసీ పత్రికలో అయితే క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, ఆయన మనకు శిరస్సు. ఈ రెండు పత్రికలు తరచు చదవండి, ఎన్నో అధ్యాయాలు. అందుకనే మీరు దయచేసి చూడండి. కొలసీ పత్రికలో ఎంత క్లియర్గానో మనతో మాట్లాడుతుంది. ఎన్నో అధ్యాయాలు, 4 అధ్యాయాలు ఉన్నాయి. కొలసీ 3వ అధ్యాయం చూద్దామండి. 3వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూస్తే ఒకసారి చూడము. ఒకసారి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. దేవుని యొక్క కుడిపార్శ్వం, తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. తర్వాత పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అదిగండి, భూ సంబంధమైన వాటి మీద. పైనున్న వాటి అంటే ఏంటండి? పైనున్నది ఎవరు? యేసయ్య ఉన్నాడు. వాటికి సంబంధించినవి, భూ సంబంధమైనటువంటి వాటిని ఎతకన్నాడు. చూడండి, అబ్రహాం గారు ఒక మహారాజులాగా బతికారు. ఆయన గుడారాల్లోనే ఉన్నాడు. పెద్ద పెద్ద బంగ్లాలు, ఇళ్ళు, ప్యాలెస్లు కట్టుకోలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు భూ సంబంధమైనటువంటి వెతికితే అది వేస్ట్ అని, పరలోక సంబంధమైన ఎతకాలని. ఈవెన్ ఆయన భార్య శారా గారు చనిపోయినప్పుడు కూడా ఆయన దగ్గర స్థలం లేకపోతే మరి ఆయన వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి సామంత రాజులైనటువంటి వారిని అడుగుతారు. ఏతు కుమారుల యొద్దకు వెళ్ళి వాళ్ళకి సాష్టాంగపడి వాళ్ళని అడుగుతారు, అయ్యా నా భార్య చనిపోయింది, నాకు కొంచెం స్థలం ఏంటంటే ఆయన అంటాడు, అయ్యా నువ్వు మహారాజు, రారాజు, నీకు ఎంత కావాలంటే తీసుకో అంటారు. కానీ అలా ముఖ్యంగా తీసుకోను, డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆయన మంచి స్థలం, అందరికి కూడా కావాల్సింది అదేనంటే స్థలం. మనం ఎన్ని సంపాదించినా, ఎన్ని ప్రాకులు ఆడినా ఇవన్నీ మనతారా. 6 గజాల స్థలం, అదే స్థలంలో ఇంకా మరి ఎంతో మందిని పాతిపెట్టారు. అబ్రహాం గారు, లోయని గారు, మరి వీళ్ళందరినీ వాళ్ళ వంశంలో ఉన్నవారు, ఇస్సాకు, యాకోబుని, వీళ్ళందరూ కూడా అక్కడ పాతిపెట్టారు. ఎందుకంటే ఆ స్థలం ఆయన కొనుక్కొని పెట్టాడు. ఎందుకంటే మనతో పాటు ఎవరు రారండి, అక్కడ కొంతవరకే వస్తాయి అనుకున్నాం కదా మనం. సమాధి వరకు నడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తర్వాత మనకు దేవుడే మరి నడుస్తాడు. ఆ తర్వాత చూడమ్మ 3వ వచనం, పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఎలాగనగా మీరు మృతి పొందితిరి. మనము మృతి పొంది ఉన్నాము. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి, మనం మట్టివారిమే, కానీ క్రీస్తుతో ఉంటే మనము మహిమయందు ఉంటాం. క్రీస్తు లేకపోతే ఉట్టి మట్టివారం. క్రీస్తుని కలిగి ఉంటే తర్వాత చనిపోయిన తిరిగి లేచిన తర్వాత కూడాను మనం దేవునితో ఉంటామనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. అలాంటి పొందాలనుకుంటే మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి. వేర్ వీఆర్ బీయింగ్, వాట్ వీ హ్యావ్ డన్, వెదర్ వీఆర్ వాకింగ్ విత్ గాడ్ ఆర్ నాట్. ఇంతవరకు మనం ఎన్ని ఆత్మలను దేవుని దగ్గర తీసుకురాగలిగాం, తండ్రి పని ఏమైనా చేయగలిగాము, ఏమైనా కానీ మనము ఆయన గురించి ఎవరికైనా ఒక వాక్యం అని చెప్పగలిగాము. ఇది సమయం అండి, ఎంతో వాక్యం విన్నాం. ఆ వాక్యాలను చదివి విశదీకరించి విప్లవీకరించి పరిశీలించి అందులో ఉన్న మంచి మంచి మాటలు ఇతరులకు చెప్పగలిగి ఇతరులు కూడా మనం దేవుని యొద్దకు తీసుకురాగలగాలి. మన యేసుక్రీస్తు వారైతే 12 సంవత్సరాలు ఉన్నప్పుడే, అప్పుడు మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు వెళతారు. ఎక్కడ తల్లి మరియ గారు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళావంటే మీకు తెలియదా, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, చూడండి, ఆయన 12 yearsకే స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ గాడ్. మనం 12, ఇంకా నేను 24, 34, 44, 54, ఎన్ని సంవత్సరాలు వచ్చేసినాయి మనకి. మనం ఎక్కడున్నాం? మనం ఏమైనా చేస్తున్నామా దేవుని గురించి?
సో ఫార్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ గాడ్. మనం మనల్ని ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని 2023 సంవత్సరంలో తీసుకొచ్చారంటే ఈ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టు డూ ఫర్ గాడ్. మనం ఏమైనా దేవుని కొరకు చేయగలగాలి, దేవునికి మనం ఏమైనా ఇవ్వగలగాలి. మరి చూడండి, మరి ఇక్కడైతే కొలసీ పత్రికలో ఎంతో క్లియర్గా చెప్తారు. చూడండి, ఎన్నో మహిమలు, ఎన్నో అద్భుతాల గురించి, ఎన్నో లోతైన మర్మాల గురించి చెప్తారు. మరి అవి పైన వాటిని వెతకమంటారు. పైన ఉన్నవంటే ఏంటండి? పైన ఉన్నాయి నథింగ్ బట్ దేవుడే. ఆ దేవుని వెతకమంటారు. మనం అలా ఎతగలుగుతున్నామా? మనం ఏమైనా కానీ దేవునికి చేయగలుగుతున్నామని మనం పరీక్షించుకోవాలి. మరి ఇంకా ముందుకెళ్తే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 9, 10 ఒకసారి చూడండి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకూడదు. చూడండి, ఈ సంవత్సరంలోనైనా మనం ఒక తీర్మానం తీసుకోవాలి. అబద్ధం అనేది వదిలిపెట్టేననేటువంటిది మనం ఈ కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకోవాలి, ఒక నిబంధన చేసుకోవాలి. ఏలయనగా ప్రాచీన స్వభావం, పురాతన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి వాటిని వదిలేసేయాలి. ప్రత్యేకించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున యేసయ్య పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. కరెక్ట్. చూడండి, పాతవన్నీ గతించిపోయింది, పాతవన్నీ వదిలేయండి. ఈ సంవత్సరంలో నూతనమైన పాతయన్ని కూడా విసర్జించండి, వదిలివేయండి. అబద్ధాలు ఆడతాం కానీ ఏమైనా ఉంటే మన దగ్గర, ఈ సంవత్సరం నుంచైనా మేము చేయము, అబద్ధాలు ఆడము, నూతనంగా మరి మీలాగా మీ గురించి మీ పోలికలకు అడిగి మేము కూడా బ్రతకడానికి ప్రయత్నిద్దామని ఒక శబ్దం, ఒక నిబంధన, ఒక రెజల్యూషన్ తీసుకోవాలి. ఈ సంవత్సరం దేవుని కొరకు మనం ఏమైనా చేయాలని. ఆ తర్వాత చూడండి, ఎవరు భేదం లేదు. ఇశ్రాయేలుని, యూదులని, ఆడవాళ్ళని, మగవాళ్ళని లేదండి. దేవునికి అందరూ సమానం. అబద్ధాలు ఆడే వదిలేసే ఈ కొత్త సంవత్సరంలో కానీ మనం ఒక క్రొత్త నూతనమైనటువంటి అధ్యాయంలోకి వెళదాం. నూతనంగా దేవుని గురించి మాట్లాడదాం. ఏమైనా మాట్లాడితే దేవుని గురించి. మరి ఒక ఎగ్జాంపుల్ అన్నాను, ఎవరంటే సోనియా గాంధీ గారికి ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ వాళ్ళ ఇంట్లోకి ఒక తెలిసినటువంటి వాడు వెళ్తే టీవీ లేదంట. వాళ్ళ పిల్లలకి అసలు టీవీ అంటే, సినిమాలు అంటే ఇవన్నీ తెలియదంట. సెల్ ఫోన్ అంటే దేవుని వాక్యాలు చదవటం, దేవుని యొక్క స్క్రిప్ట్స్ చేయటం కానీ, క్రాఫ్ట్ చేయటం కానీ, దేవుని మాటలు ఇతరులకు చెప్పటం కానీ. చూడండి, ఈ రోజుల్లో టీవీ అనేది లేకపోతే మనం ఉండలేము, మొబైల్ అనేది లేకపోతే మనం బ్రతకలేము. కానీ పరిశుద్ధ గ్రంథం అన్నిటికైనా గొప్పది, అన్నిటికన్నా విలువైనది, పవిత్రమైనది. ఈ ప్రపంచంలో ఈ గ్రంథానికి ఒక్కదానికి పవిత్రమైన గ్రంథం అనుకుంది, పరిశుద్ధమైన గ్రంథం అనుకుంది. ఇంకా దేనికి కూడా లేదండి. సమస్త విషయాలు కూడా దీంట్లో రాసి ఉన్నాయి. దయచేసి ఈ సంవత్సరంలో అయినా కానీ మనము ఒక నిబంధన చేసుకున్నాం. మనం కూడా ఈ యొక్క గ్రంథాన్ని చదివి ఇతరులకి చెప్పి కొన్ని ఆత్మలన్నీ పట్టుకుందాం. కొంతమంది నేను తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు ఎవరు, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారు, మరి చనిపోయి తిరిగి లేచి మరి ఏం చేయబోతున్నాం, మరి ఆయన త్వరగా రాబోతున్నాడు. కొన్ని విషయాలను మనం ఆఫీసులో పనిచేసే చోట కానీ, కలీగ్స్ కానీ, మన బంధువులకు కానీ, మిత్రులకు కానీ చెప్పడానికి మనం ప్రయత్నిద్దాం. ఇంకా అదేవిధంగా ముందుకెళ్దామండి. ఈ యాకోబు పత్రిక 3:17 చూస్తే ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానం గురించి కరెక్ట్గా క్లియర్గా కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది. 3:17 అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా. చూడండి, మనం ఎక్కడైనా లోబడగలుగుతున్నామా?
కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది. చూడండి, కనికరం కలిగి పేదల ఎడల మరి మన బిడ్డల ఎడల కనికరం కలిగి మరి మనం కూడా ఉందాం. చూడండి ఎంత మంచి ఫలముతో నిండుకున్నది. మంచి ఫలంతో. చూడండి అలాంటి పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే ఉన్నది. చూడండి ఎన్ని మంచి మరి లక్షణాలు ఉన్నాయి. జ్ఞానం, అలాంటి జ్ఞానం రావాలంటే ఈ బైబిల్ చదవాల్సిందే. బైబిల్ చదివితేనే మీకు ఆ జ్ఞానం వస్తుంది. బైబిల్ చదవకపోతే మరి అట్టి జ్ఞానం రాదండి. మరి ఒక భక్తుడు అంటాడంట కదా, మోసే సీనాయి పర్వతం ఎక్కాను. ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకుని 40 రోజులు ప్రసంగం చేశారంట. చూడండి మరి ఎంత బాగా చదవకపోతే ఎంత బాగా మరి ఆయన పిండి చేసి ఆ బైబిల్ అంటే ఆయన అదే పనికి చదివాడంట. అదే పనికి పదే అంటే 10 మనం అంటాం మూత పదే చదవంటారు. అదే పని చదవండి, వదలకి చదవండి, విడవకి చదవండి అంట. పదే అంటే 10 100 సార్లు చదవండి. మీకేం పని లేదా? చదవండి. ఇప్పుడు కూడా నాకు కూడాను రిటైర్డ్ అయిన తర్వాత మంచి సమయం ఇచ్చాడు దేవుడు. చదవాలని ఎంతో ఆశ. నేను కూడా దేవుని మాటలు చెప్పాలని ఎంతో ఆశ. చదవండి. మీకు వీలు తిరిగినప్పుడల్లా బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. మార్చి చదివిన కొంత కూడాను ఎంతో లోతైన మర్మాలు. నాకైతే అసలు బైబిల్ చదువు తెలియదండి. మొన్న స్టార్ట్ చేశాను నేను కూడా చదవాలని. చదువుతుంటే ఎన్నో అద్భుతాలు అసలు. మరి చూడండి, మరి మోషే ఎంతో గొప్పవాడు. 40 సంవత్సరాలు ప్యాలెస్లో పెరిగాడు. 40 సంవత్సరాలు దేవుని విద్యారణ్యంలో తీసుకెళ్ళాడు. అక్కడ ఎన్నో రాటు తేలేలాగా ఎన్నో నేర్పించారు. చివరికి ఆయన మరి 10 కమాండ్మెంట్స్ ధర్మశాస్త్రం ఆయన చేతికి ఇచ్చారు. ఆయన దేవుడు అంటాడు, నీ అంత సాత్వికుడి భూలోకంలో ఎవరు లేడే. ఎంత మంచి మాట. అబ్రహాంతో అంటారు, నీ అంత నీతిమంతుడు లేడు. డేవిడ్తో అంటారు, మరి మనకేమైనా అలాంటి బిరుదులు ఉన్నాయా? మనకేమైనా అలాంటివి మంచి మాటలు చెప్పగలిగారా దేవుడు? దేవుని గురించి ప్రయాసపడదాం, దేవుని మాటలు చదువుదాం, దేవుని మాటలు నేర్చుకుందాం. ఇవి ఇతరులకి చెప్పాలని నేను కూడా ఆశపడుతున్నాను. చూడండి, మరి ఆయన అయితే ఎంతో మరి ప్రయాసపడ్డాడు మన గురించి. మరి అదేవిధంగా మరి దేవుని యొక్క పరిశుద్ధత గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయన కొలసి 3వ అధ్యాయంలో 5 నుంచి 9 వరకు 9-10 వరకు చూస్తే తెలుసు. చూడండి ఒకసారి. 10వ వచనం చూడండి ఒకసారి. కొలసి 3:10. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, అలానగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు ప్రతిష్ఠించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుంటున్నారు. నవీన స్వభావం ఎంత చదివాం కదా. దేవుని యొక్క లక్షణాలు కూడాను ఈ యొక్క 12 నుంచి 17 వరకు చూడము. 3వ అధ్యాయం 12 నుంచి 17. దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగాను మీరు జాలిగల మనస్సు, మనము జాలిగల మనస్సు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. చూడండి, ఇవన్నీ కూడాను ఎంత మంచి మాటలండి. వీటిలో ఒకటైనా పట్టుకొని ఈ క్రొత్త సంవత్సరంలో మనం దేవుని మాటలు నేర్చుకున్నాం. దీర్ఘశాంతం, సాత్వికత్వం, దయాళత్వం. చూడండి ఎంత మంచి మాట. ఇవన్నీ కూడాను ఎవరిలో ఉన్నాయండి? యేసుక్రీస్తు దేవుని తప్ప ఇంకెవరిలో లేవు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని అన్నారు. అది కరెక్ట్. అది తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా చూడండి, ఒకళ్ళనొకళ్ళు సహించుకోవాలి, భరించాలి, క్షమించుకోనండి. ఒకళ్ళనొకళ్ళని క్షమించుకోనండి, సహించుకోనండి. ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో అయినా సరే ఈ మాటలను పట్టుకుని మనం ముందుకెళ్ళాం. మనం ఏమైనా క్షమించారా? మీరు క్షమించి చూడండి ఒకసారి, ఎంత మనశ్శాంతి ఉంటుందో.
వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని. చూడండి, వీటన్నిటికన్నా గొప్పది దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. ఆయన ప్రేమను ధరించుకోండి. మీరు మాట్లాడుతుంటే ఎలా ఉండాలంటే, అరే ఈయనలో ఏదో గొప్ప మార్పు ఉన్నదే. మనం ఇతరులకు యేసుక్రీస్తు వారిని చూపించగలిగేలాగా ఉండాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన యొక్క చూపుల్లో, మనం చేసేటువంటి పనుల్లో, కార్యాల్లో, వేటిలో కానీ చూస్తుంటే వాళ్ళు తెలుసుకోవాలి, ఇంత క్షమించగలుగుతున్నారే, ఇంత క్షమాగుణం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి. చూడండి ఎంత భరించారు ఆయన. ఉమ్ము వేశారు, గడ్డం పిరికారు, ముళ్ళకి రేటు పెట్టారు. ఎన్ని శ్రమలండి. ఎవరి గురించి ఆయన భరించింది? మన పాపముల గురించి. లేఖనాలు నెరవేరాలి. ఆయన చిన్న ఒక ఆజ్ఞ ఇస్తే మరి చూడండి ప్రపంచమే మటుమాయమైపోతుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మరి ఎన్ని మన గురించి భరించాయంటే మనం ఏం చేయిస్తున్నాం? మనం ఏమైనా చేస్తున్నాం దేని గురించి? చూడండి ఈ యొక్క ఫ్రీడమ్ దేవుని. ఇప్పుడు చూడండి మొన్ననే సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ కూడా వచ్చింది, మత మార్పిడి అని. దాని గురించి ఎంతమంది ఈ హైందవులు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయవేత్తలు కానీ ఎంత పోరాటం చేస్తున్నారు వీళ్ళని క్రైస్తవులను అడగదొక్కాలని. చూడండి దేవుడు మన పక్షం ఉండగా మనకు కొద్దివేళ విరోధి ఎవడు? చూడండి మహామహా రాజులంటే వాళ్ళు గడగడ వణికిపోయారు. వీళ్ళు ఒక గొప్ప బలం లెక్కలేదని. దేవుడు మన పక్షం ఉన్నాడు. ఇంకా ఎన్ని రూల్స్ తీసుకొని కొన్ని రాష్ట్రాలు అయితే మరి క్రిస్టియన్స్ని ఎంతగా బాధిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎంతగా వాళ్ళ హింసిస్తున్నారు. చర్చలు తగలబెట్టేయటం, వీళ్ళని కొట్టడం, బాధ పెడతాం. కానీ ఈ రాష్ట్రంలో అంత లేదు. ఫ్రీగా చదవగలుగుతున్నాం, బైబిల్ ఫ్రీగా చెప్పుకోగలుగుతున్నాం. కానీ కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి, వాటి దేవుడే నోరు పంపిస్తాడు. దేవుడే తగినటువంటి సమయంలో వారికి జ్ఞానోదయం కలగజేస్తాడు. అలాగే ముందుకెళ్దాం రండి. కొంచెం ఇంకాను ఎన్నో విషయాలు చెప్తారు ఇక్కడ. మనం దేవుని లక్షణాల గురించి తెలుసుకున్నాం, దేవుని జ్ఞానం గురించి తెలుసుకున్నాము, మనం ఎలా ఉండాలో తెలుసుకున్నాము. అలాగే భార్య భర్తలు కూడా, పిల్లలు కూడా ఎలా ఉండాలో ఇంకొంచెం మాటలు నేర్పుతారు. చూడండి ఇందులోనే ఈ కొలస్సీ 3వ అధ్యాయంలోనే 18 నుంచి 22 వరకు చూస్తే ఒకసారి చూడమ్మా. భార్యలారా, చూడండి ఫస్ట్ ఏమన్నారు? భర్తలారా అంటలేదు. నోట్ దిస్ పాయింట్. భార్యలారా మీ భర్తలకి విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపెట్టు. ఈ సంవత్సరంలో సరే మనము వాళ్ళని ప్రేమిస్తాము. భార్యలారా మీరు భర్తలకు విధేయులై ఉంటున్నారా? మరి శారా అమ్మగారైతే అబ్రహాంని నా యజమానుడా అంటారు. చూడండి ఎంత మంచి పిల్ల. ఇది ఒక కుటుంబం గురించి చెప్తున్నాడు ఆయన. ఈ కుటుంబంలో పిల్లల గురించి కూడా ఉంది. కిందకి వెళ్తే అట్లాగే మనం డూ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ ప్రేయర్? ఫ్యామిలీ ప్రేయర్లో పెట్టుకుని భార్య భర్తలు పిల్లలు కలిసి దేవుని మాటలు చదువుకుని దేవుని యొక్క మాటలు పిల్లలకు చెప్పి మనం ప్రార్థన చేసుకుంటే ఎన్ని రోజులైందండి మన కుటుంబ ప్రార్థన పెట్టుకుని మనం పరీక్షించుకోవాలి. కొన్ని గృహాల్లో అయితే నిత్యము జరుగుతుంటుంది. ఏమున్నా కానీ, అన్నం ఉన్నా లేకపోయినా కానీ, ఎన్ని బాధలున్నా కష్టాలున్నా కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆయన వింటాడు. కుటుంబ ప్రార్థన అంటే మన కుటుంబానికి భయభక్తులు ఏ లెవెల్లో ఉన్నాయి కొలిసేటువంటి పరిమాణం. అక్కడికి వెళ్తే పిల్లల గురించి కూడా చెప్తారు. చూడండి, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి. చూడండి ఒక ఆవిడంట పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పిల్లలు నా మాట వింటలేదయ్యా, వాడి హాని దొరికిస్తున్నాడు, వాడి బైక్ కావాలంటున్నాడు, ఇది కావాలంటున్నాడంటే పాస్టర్ గారు అన్నారట, అమ్మ ఫస్ట్ నువ్వు మారేవాడు, నువ్వు మాదిరికరంగా ఉండు నీ పిల్లలకి. నీ మాదిరికరంగా ఉంటే నీ పిల్లలు కూడా మారుతారు. తండ్రులారా మీ పిల్లలు మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. కానీ ఒక్కసారి ఇదే బైబిల్ ఏముంటుంది? తండ్రులారా మీ బిడ్డలకు వ్యర్థము వాడమని ఉంటుంది. గద్దించవలసినప్పుడు గద్దించాలి, ప్రేమించవలసినప్పుడు ప్రేమించాలి. ఈ నూతనమైన సంవత్సరంలో భార్యకి ఏమని నిబంధన చేయాలి?
భర్త ఏమని నిబంధన చేయాలి, పిల్లలు కూడా ఏమని నేర్చుకోవాలి. చూడండి, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు ఉమ్, కంటికి కనబడవలని కాక ఉమ్, ప్రభువునకు భయపడుచు ఉమ్, శుద్ధాలంకరణ ఉమ్, శుద్ధాంతకరణ గలవారై ఉమ్. శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైండి. చూడండి విధేయులు. ఇప్పుడు చూడండి, కొన్ని కనిపించే ఉంటాయి దేవుడి కార్యాలు, కొన్ని కనిపించే ఉంటాయి. ఒక స్టేజ్ మీదకి వెళ్ళి ఒక ప్రసంగం జరుగుతుందంటే అక్కడ కనిపించేది ఆ లైట్లు పెట్టి, తర్వాత పాస్టర్ గారు పాటలు పాడేవాళ్ళు పాటలు పాడి పాస్టర్ గారు వాక్యం చెప్తే దాని వెనక ఎంత ఉంటుంది శ్రమ. ఆ స్టేజ్ కట్టేవాళ్ళు, లైటింగ్లు ఆడేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, చర్చిని అంతా శుభ్రపరిచేవాళ్ళు, ఇవన్నీ కూడా కనిపించని కార్యాలు. అవన్నీ చేస్తున్నాము మనం. కనిపించాయంటే ఎదురుగా వచ్చేసి లైవ్లో వచ్చేసి, ఇప్పుడు ఈనాడు యూట్యూబ్లో వచ్చేసింది, దాంట్లో కెమెరా పెట్టి తీసేస్తాను. ఇవి కాకుండా దాని లైవ్లో కాకుండా బ్యాక్గ్రౌండ్ వెనక ఎన్ని ప్రభు కార్యాలు ఉన్నాయి. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనక వీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు యొక్క నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మనం ఏం చేసినా కానీ మనస్ఫూర్తిగా చేయాలి. సనుక్కుంటూ ఏమైనా దేవునికి ఇచ్చినా కానీ మనస్ఫూర్తిగా, ఇష్ట ప్రకారంగా, ఇష్టంగా ఇవ్వండి. దేవుడు ఆశ్రయిస్తాడు. సనుక్కోవద్దు, కొనుక్కోవద్దు, ఏమైనా చేయండి. ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనవి. అబ్రహాం గారు చూడండి, ఆయన ఆనాడు భూలోకంలో ఉన్న వాళ్ళు అతి ధనికుడు అంట. ఆయన గుడారాలని ఉన్నాడు. ఆయన తెలుసు ఈ గుడారాలు ఇవన్నీ కూడా నాకు రావని. ఆయన పరలోక సంబంధమైన కార్యాలు చేస్తాడు. మనం ఏమైనా చేస్తున్నామా దేవునికి? దేవుని గురించి ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఏమైనా కానీ చేయండి. దేవుని యొక్క సేవలో ఏదైనా పని చేయండి. చేర్చుకోండి. మీకు ఎంతో తృప్తి, ఎంతో ఆశ ఉంటుంది. ఇంకా అయిపోతుందండి, నేను ముగిచ్చేస్తున్నాను. ఇంకొక వాక్యము, ఇది కొలసి 4వ అధ్యాయము 1-2 చూడము ఒకసారి. 4. పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడు. ఇక్కడ యజమానులు, రాజులు, మంత్రులు అనుకుంటారు కదా. ఇదే కాదు, పైన వారికి కూడా యజమానుడు ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసు. అందరికీ యజమానుడు, రాజులకు రాజు. అది మనం తెలుసుకోవాలి. మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయండి. చూడండి, మన దాసుల ఎడల, మన పనివారుల ఎడల, మన చిన్నవారి ఎడల మనం చేయాలి. మేము అధికారులు అని వెరకికూడదు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి ప్రార్థన విడవక వదలక కన్నీరుతో మోకాళ్ళలోని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మరి దాని యొక్క ఫలితాలు వస్తాయి. చూడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయటం వలన పాడైపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. దేవుని నమ్ముకోవటం వలన ఎదురిగి ఓడిపోయి పతనమైన వాళ్ళు ఎవరు లేరండి. నేను చూశాను ఎగ్జాంపుల్గా. ఇంకా మనం చదవాలనుకుంటే ఈ చదవండి. సమయం అనేది పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. మనం జ్ఞానంతో నడుచుకోవాలి. సంఘంలో ఏమైనా చేస్తాను మనం. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగా కృపాసహితముగా ఉండనివ్వండి. చాలా చూడండి, ఎల్లప్పుడు కూడా మన మాటల్లో ఉప్పు వేసినట్లుగా, మరి కృపాసహితంగా ఆయన మాటలు చెప్పేటప్పుడు ఎంతో ఆదరణగా ఉండాలి. చూడండి, ఎన్ని మాటలు వచ్చినాయి. మనం దయచేసి ఈ యొక్క కొలసి పత్రికలు అన్ని చదువుతాం, ఎఫ్ఎస్సి చదువుదాం, కంపేర్ చేసుకుందాం. దేవుని యొక్క బాడీ ఎలా ఉండాలి, దేవుని యొక్క శిరస్సు ఎలా ఉన్నది, ఇవన్నీ తెలుసుకుని మనము ముందుకెళ్తే దేవుని ఈ క్రొత్త సంవత్సరంలో మనం ఒక నిబంధన చేసుకుని ప్రభువా మేము ఇక మీ గురించి బతుకుతాం, అబద్ధాలు ఆడం, మా భార్యలను మేము ప్రేమిస్తాం, పిల్లలను ఆదరిస్తాం, మరి ఈ యొక్క పేదల ఎడల, పనివాళ్ళ ఎడల జాలి కలిగి ఉంటాం. దేవుడు రాజులకు రాజు మీరై ఉన్నారని తెలుసుకునేలాగా అందరం కూడా
మరి మనము ప్రార్థనకి వెళ్తాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించినగాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపామయుడ, దయామయుడ, మీరు ఇప్పటి వరకు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. ఈ క్రొత్త సంవత్సరంలో నూతనమైన వాటిని ఎలా పట్టుకోవాలి, నూతనంగా ఎలా జీవించాలి, ఏమి మేము మరి వదిలిపెట్టాలి మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో పనిచేయనట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ఈ సంఘంను ఆశీర్వదించండి. వారి చిన్న మందగా ఉన్నట్టు వీరిని మరి ప్రార్థన వీరులుగా తయారు చేయండి ప్రభువా. ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వీరందరినీ, వీరి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి, మెండైన కృపలు దయచేయమని తిరిగి రానున్న యేసు నామమును బట్టి ప్రతివాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.